తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వేణుగోపాల్ కృష్ణ గారు, మీరు రామచంద్రాపురానికి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. అయితే మీకు ఇప్పుడు లేటెస్ట్ లిస్ట్ లో రాజమండ్రి రూరల్ ఇచ్చారు. ఇది ప్రమోషనా లేకపోతే పనిష్మెంట్? అవి రెండు కాదు, బాధ్యత. ప్రమోషన్ కాదు, పనిష్మెంట్ కాదు, బాధ్యత. అంటే సాధారణంగా రాజకీయాలు ఎంచుకునే వాళ్ళు పలు విధాల ఆలోచనతో వస్తూ ఉంటారు. నేను ఎంచుకున్నది మాత్రం సేవ కోసం. అంటే మీది నియోజకవర్గాలు వరుసగా మారుతుంటాయి. సేవకి తర్వాత రామచంద్రాపురం, తర్వాత రాజమండ్రి, ఇలా నియోజకవర్గాలు వరుసగా. నియోజకవర్గాలంటే నేను 2001లో రాజకీయాల్లోకి వచ్చానండి. రాజుల్లో జడ్పీ మెంబర్గా చేశాను. 2006లో మలిక్పురం జడ్పీ మెంబర్గా చేశాను. జడ్పీ చైర్మన్గా చేశాను. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశాను. ఇక్కడ నాకు నియోజకవర్గం అంటే ఈ జిల్లా. నాకు నియోజకవర్గం అంటే ఈ జిల్లా. మీరు హిస్టరీ అంతా చూడండి. తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏకకాలంలో చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి. దేశవ్యాప్తంగా ఇద్దరు ఉన్నారట. మధ్యప్రదేశ్లో ఎక్కడో నాకు ఆ పేరు గుర్తులేదు. రెండోవాడు నేను. జనరల్గా నియోజకవర్గం మారుస్తుంటే పార్టీ జంప్ అవుతుంటారు కదా. నేను జగన్ గారిని ఆరాధిస్తాను. జగన్ గారు ఒక కారణ జన్ముడు అనుకుని నేను అనుకుంటాను. అది నచ్చకపోవచ్చు, నా నాయకుడిని నేను పొగుడుతున్నాను అంటారు. ఆయనలో నాయకుడిని చూడలేదు, నేను ఒక సంస్కర్తను చూశాను. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చే సమయంలో చర్చిలో మాట అంటాడు గాంధీని, ఎందుకు నీకు స్వాతంత్రం, మేము బ్యారేజీలు కట్టాం, రైల్వే ట్రాక్లు వేసాం, ఇవన్నీ చేస్తున్నాం కదా. గాంధీజీ అడిగింది ఏమిటి? నా దేశంలో ఎక్కడో మారుమూలన నన్ను ఆదుకునే నాదుడెవడు అనుకునేవాడి కోసం చట్టాలు తయారు చేసుకునేటువంటి స్వాతంత్ర్యం నాకు కావాలని అడిగాడు. అది చేరిందా? చేరలేదు. ఇవాళ చేరింది. ఎలా చూడండి. పేదవాడు కలుగులో దాగి ఉన్న వెతికి వెలిగి తీసి వాడికి సంక్షేమాన్ని అందించేటువంటి ఒక ప్రభుత్వం వస్తుందని ఎవరైనా ఊహించారా? అది సంస్కరణ కాదా? ఇవాళ బాల కార్మిక చట్టం ఈ దేశవ్యాప్తంగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఎందుకు బాల కార్మికులు హోటల్లో పనిచేస్తున్నారు, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు, ఇళ్లలో పాసి పని చేస్తున్నారు, కానీ ఈ రాష్ట్రంలో లేదే? దానికి కారణం అమ్మఒడి అనే ఔషధం కదా. అది సంస్కరణ కాదా? అలాగే పరిపాలనా సౌలభ్యం కోసం 59లో బలవంతరాయ్ మెహతా కమిటీతో ప్రారంభమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ 92లో 73వ రాజ్యాంగ సవరణ జరిగితే ఆ రాజ్యాంగ సవరణ జరిగినటువంటి అంశాల మీద అందరూ ఉద్యమాలు చేసేటువంటి వారు. దానికి మించి సెక్రటేరియట్ వ్యవస్థ రావడం అనేటువంటిది అంటే ఒక పేదవాడికి తన పేదరికం అనేటువంటిది ఒక శాపం అయితే. వేణుగోపాల్ కృష్ణ గారు, ఇప్పుడు వెల్ఫేర్ గురించి ఎవరు మాట్లాడట్లేదు, ప్రతిపక్ష పార్టీలు కూడా వెల్ఫేర్ గురించి అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డెవలప్మెంట్ లేదు అనేది కదా ఇప్పుడు ప్రధానంగా చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏముంది? పేదవాడిని ఆదుకోవడం. చూడండి, అర్జునుడు మత్స్యంతరాన్ని ఛేదించడానికి ఆయనకి ఏమి కనపడలేదు, మత్స్యమే కనపడలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన కనపడింది పేదరికమే. అంటే సంపన్నులు వాళ్ళు ఓటర్లు కదా, ప్రజలు కదా, వాళ్ళు పట్టించుకోకపోతే డెవలప్మెంట్ ఎందుకు ఆగింది? ఆ గత ప్రభుత్వం కంటే రోడ్లకి ఎక్కువ ఖర్చు చేసాం. గత ప్రభుత్వం కంటే ఐటీ ఇండస్ట్రీ ఎక్కువ డెవలప్ అయింది. అంటే ప్రచారం చూడండి. సత్యం సింగారించుకునే లోపు అసత్యం భూ ప్రదక్షిణ చేసిందట. అంటే కంపెనీలు సరిగ్గా రావట్లేదు అనేది కొంత ప్రచారం. నేను అదే అంటున్నాను కదా. అసత్యం భూ ప్రదక్షిణ అంటే ఇదే. అసత్యం భూ ప్రదక్షిణ అంటే ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి ఎప్పుడైనా వాస్తవాలు రాశాయా? TV5 వాస్తవాలు చూపించారా? అంటే వాళ్ళు ఒక బయాస్ అయిపోయారు. 4th పిల్లర్. నేను మొన్న ఒక ఉదాహరణ చెప్పాను, మరి మీకు టైం సరిపోదేమో నేను అనుకున్నాను. ఉదాహరణ ఏంటంటే, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన కల్మష రహితుడు, పాపం ఆయన సేవ చేయాలని పెట్టాడు. ఇప్పుడు మీరు బీసీ గురించి చెప్పారు. ఆ టైంలో మనకి రస్ట్ ఫ్రీ ఐరన్ రాలా. ఒక ఐరన్ వచ్చి పడింది అందులో. ఎవరు? ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గారు. అది రస్ట్ పట్టేసి వ్యవస్థలన్నింటినీ బీటలు వార్చేసింది. ఆయన తాకిన ఏ వ్యవస్థ అయినా, న్యాయ వ్యవస్థ కానీ, లేకపోతే ఎగ్జిక్యూటివ్ కానీ, లేకపోతే పొలిటికల్ కానీ, అన్ని వ్యవస్థలు చూడు. పొలిటికల్గా ఈ పార్టీ వండుకుంటాడు, ఆ పార్టీ వండుకుంటాడు, బలం ఉందా లేదా అనవసరం. 4 పిల్లర్స్, ఇంకా 4 పిల్లర్స్ని చేసేసాడు. చేసేసిన తర్వాత ఈ 4th పిల్లర్ ఏమైనా స్ట్రాంగ్గా ఉంటుందని నేను చూశాను. ఈ 4th పిల్లర్లో వాడి మెటీరియల్ అంతా కూడా చాలా వీక్ మెటీరియల్ అయిపోయింది. మా రామోజీరావు గారు ఆయన ఒకే బయాస్గా పోతూ ఉంటాడు, కల్తీ సిమెంట్ లాగా మారిపోయాడు. రాధాకృష్ణ గారు ఏమో కల్తీ కంకర అయిపోయారు. ఆయనకి తోడొచ్చింది బీహార్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఇసుక బొండిసుక. మరి ఆయన కొడుకుని తెస్తానంటాడు, ఆయన ఏమో చౌట ఇటుగా. వీటితో పిల్లలు కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే డెమోక్రసీ కూలిపోద్దండి. దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత
ప్రతి బాధ్యత కలిగినటువంటి పౌరుడి మీద ఉంది. ఎందుచేత వీళ్ళు వాడి వాటర్ ఏమైనా మంచిదా? కొత్తగా నీరు దొరకలేదు, ఉప్పు నీరు వాడుతున్నారు. కొత్తగా వచ్చారు కదా, ఆశయం లేనండి. ఆయన ఆశ కోసమా ఆశయం కోసం మళ్ళీ మనం మాట్లాడుకుందాం చెప్తారు.